ఇలా చేస్తూ ఆయన బ్రహ్మసూత్రాల భాష్యం పూర్తయ్యేటప్పటికి 16 ఏళ్ళు వచ్చినాయమ్మ. అప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు ఇలా వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఎవరో కాదమ్మా, మామూలు బ్రాహ్మడు అనుకుంటున్నావా? కాదు, సాక్షాత్తు వ్యాసుల వారే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఈయన పాఠం చెప్తున్నారు, పరీక్షించడానికి అండి. పాఠం చెప్తున్నారు. పాఠంలో సూత్రం వచ్చింది తదంతరే అని. ఈ తదంతరే అనేటటువంటి సూత్రం దగ్గర శంకరాచార్యుల వారిని, అయ్యా ఏది మీరు పిల్లలకు చెప్పిన పాఠం మళ్ళీ చెప్పండి అని అడిగాడు. వచ్చి అడిగితే శంకరాచార్యుల వారు బ్రహ్మాండంగా చెప్పారు. వ్యాసుల వారు ఊరుకోలా, దాన్ని ఖండించారు. ఖండిస్తే మళ్ళీ శంకరులు ఊరుకోలా, తిరిగి దానికి మళ్ళీ ఇంకో విధంగా సమాధానం, మళ్ళీ చెప్పిన దాంట్లో వ్యాసుల వారు ఖండించడం, వీరు మళ్ళీ చెప్పడం. ఇట్లా 8 రోజుల పాటు ప్రశ్న సమాధానం ఇద్దరు వేసుకుంటూనే కూర్చున్నారు. 8 రోజుల పాటు 8 రోజుల పాటు పద్మపాదుల వారు చూశారు. వచ్చిన ఆయన సామాన్యుడు కాదు. ఎందుకంటే మా గురువు గారితో ఇంతసేపు మాట్లాడగలగడం అనేది చిన్న విషయం కాదు, అది అందరూ మాట్లాడలేరు ఇంతసేపు అని ఒక్కసారి తదేకంగా నమస్కారం చేసి ఆ గురువు గారికి సలహా ఇచ్చారు వ్యాసుల వారు. వెంటనే శంకరాచార్యుల వారు స్తోత్రం చేశారు. చేస్తే వ్యాసుల వారు వారి స్వస్వరూపంతో కనిపించారమ్మా. శంకరాచార్యుల వారికి కనిపించి భాష్యము అనేటటువంటిది చాలా చక్కగా రాసేవయ్యా అని చెప్పి ఆ భాష్యాన్ని తీసుకున్నారు. చాలా భావగర్భితంగా ఉంది. నేను రాసినటువంటి సూత్రాలు చాలా ఇది, అయ్యా ఏమన్నా దోషాలు ఉన్నాయా అని అడిగారు. లేదు, ఎంత మాత్రం దోషం ఉండేటటువంటి అవకాశమే లేదు. నా హృదయాన్ని ఇంతకంటే బాగా ఆవిష్కరించడం ఎవరి వల్ల కాదు అనే మాట చెప్పి వ్యాసుల వారు ఈ బ్రహ్మసూత్ర భాష్యము చిరస్థాయిగా భూమి మీద ఉంటుందయ్యా. ఈ భూమి మీద ఉండడం కాదు, ఇది స్వర్గంలో కూడా నిత్యము నువ్వు రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్య పఠనం జరుగుతూ ఉంటుంది అని వరమిచ్చారు. ఇస్తే శంకరాచార్యుల వారు అన్నారు, స్వామి చాలా ధన్యవాదాలు. నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని, ఎందుకంటే నాకు 8 సంవత్సరాలే ఉన్నాయి. సన్యాసం తీసుకునేటప్పటికీ ఆతుర సన్యాసంతో 8 సంవత్సరాలు పెరిగినాయి. ఇక నేను వచ్చిన పని అయిపోయింది. నాకు మీరు అనుమతిస్తే ఈ అవతారం నేను చాలిస్తాను అన్నారు ఆదిశంకర్. అంటే 16 సంవత్సరాలు మణికర్ణికలోకి వెళ్ళి నేను దేహత్యాగం చేస్తాను అన్నారు. వెంటనే ఆపారు వ్యాసుల వారు, కాదయ్యా నీతోటి ఇంకా పని ఉంది. 16 సంవత్సరాల పాటు నువ్వు ఆగకుండా వెళ్ళి వాదనలు చేసి ఈ భూమి మీదంతా అద్వైత ప్రతిష్ఠ చేయాలి. ఇంకా 16 సంవత్సరాలు దిగ్విజయం చేయాలి అని చెప్పారు. అంటే అదేమిటండి, నా వల్ల అవుతుందా, నేనంత దిగ్విజయం చేయగలనా అన్నారు శంకర్లు. అంటే నువ్వే చెయ్యాలయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు. ఓ పక్కన శివుడు గొప్ప అని విష్ణువుని దూషించేవాళ్ళు తయారయ్యారు. ఓ పక్కన విష్ణువు గొప్పండి, శివుడే ఉంది నా మొహం, అసలు శివుడు శ్మశానం, ఆయన దగ్గరికి పోవడానికే వీల్లేదు, ఆ ప్రాంతంలో తిరగద్దు. శివనామాన్ని చెప్పేటటువంటి వాడు కూడా మనకు అతఖ్యం, స్నానం చేయండి, వెంటనే విభూతి పెట్టుకొని ఎవడైనా కనిపిస్తే స్నానం చేయండి, రుద్రాక్షలు వేసుకొని వస్తే స్నానం చేయండి, శివనామమే మనకు వినిపించకూడదు అన్నంత శివద్వేషాన్ని చెప్పే గురువులు బయలుదేరారు. శివుణ్ణి తిట్టడానికి వీడి బతికెంత, వీడేమన్నా మహానుభావుడా? శివుడు విష్ణువుతోటి తిరుగుతాడు, విష్ణువు శివుడితోటి తిరుగుతాడు. భారతంలో వ్యాసుల వారు శివకేశవులు ఇరువురి సంబంధాలు చెప్తారు. విష్ణువుని తిట్టడానికి వాడి బతుకెంత, వాడి స్థాయి ఆ విష్ణువుని తిట్టేది. ఈ మానవ మాతృలు వీళ్లకున్నటువంటి కొద్దిపాటి మేధాశక్తిని మహాశక్తి అనుకొని పరమేశ్వరుణ్ణి కూడా వంకబెట్టే స్థాయికి. ఏ పరమేశ్వరుణ్ణి? గంగానదిని మొత్తాన్ని జటాజూటంలో బంధించి ఒక చిన్న పాయ వదిలిపెడితే ఆ పాయలోకి వచ్చి చాలా గొప్పదండి అని స్నానం చేస్తాడు. మళ్ళీ వీడు గంగలో స్నానం చేస్తే ఆయన పాయలో ఇంచే వచ్చింది, అది పనికి వస్తుందట. కానీ శివుడు పనికి మాలినవాడు. శివుడి దగ్గరికి వెళ్తే శ్మశానం అండి. వీడు శాశ్వతంగా ఇక్కడే బతుకుంటాడు. మరి వీడు చచ్చిపోతే వీడిని కూడా తీసుకెళ్ళి శ్మశానంలోనేగా, వాడైనా వాడి తల్లిదండ్రులైనా వాడి తాత ముత్తాతలైనా అందరూ ఆ శ్మశానంలోనే ఉన్నారు. నీ తాత ముత్తాతల్ని కూడా గౌరవించలేనటువంటి వాడివి నువ్వు ఎలా పనికొస్తావు? ఇప్పుడు నీ పూర్వీకులు ఎవరైనా పోయారు, తిట్టేటటువంటి వాడి పూర్వీకులు పోయారమ్మా, వాళ్ళకి తద్దినాలు పెడుతున్నాడా వీడు? పెద్దలను గుర్తించి బియ్యాలన్నీ ఇస్తున్నాడా? ఎట్లా ఇస్తున్నాడు? వాడు పోయింది శివుడి దగ్గరికిగా, వాడు ఇవ్వడానికి పనికిరాడుగా. అంటే లయకారకుడు పరమేశ్వరుడమ్మా,
అంతా విభూతి రేఖల్లాగా ఆయన ఒంటి మీద రాసుకుంటాడు. మరణించినటువంటి జీవుల యొక్క పరిపూర్ణత్వాన్ని మొత్తాన్ని ఒంటి మీద విభూతి లేపనం చేసుకునేటటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు నొంకబెడతారా? స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తిని వంకలు పెడతారా? ఇదే జీవితం. ఇట్లా అసహ్యమైనటువంటి ద్వేషాన్ని చెప్పేవాడు ఓ గురువా? వాడిని గురువు అనే కంటే ఓ బండగట్టి బావిలో పడేసింది ఉత్తమం. ఎలా గురువు అవుతాడమ్మా? శివుణ్ణి తిట్టేవాడు, విష్ణువుని తిట్టేవాడు. ఆ కాలంలో ఇలా కూడా ఉండేది. ఆ కాలంలోనే ఇది ఎక్కువ ఉండేది. ఈ కాలంలో దాని చిన్న వాసనలు నడుస్తున్నాయి, కానీ ఆ కాలంలో బాగా ఉండేవి. అలా మొత్తం పెచ్చుమీరిపోయి హైందవ సమాజం అంతా ముక్కలు ముక్కలుగా కొట్టుకొని తిరుగుతోందన్న. శివద్వేషము, విష్ణుద్వేషము, శక్తి ద్వేషం. కొంతమందిని శక్తిని తిడుతుండేవాళ్ళు, కొంతమంది కాపాలికులు దారుణమైనటువంటి కాపాలిక కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండేవారు. కపాళాలు ఒంట్లో వేసుకొని తిరుగుతూ క్షుద్రం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కౌళాచారం అనేటటువంటిది కొంతమంది ఆచరిస్తూ వెళ్ళేవాళ్ళు. కొంతమంది గణపతిని మించిన వాడు లేడు, గణపతే మిగతా అంతా పనికి మాలిన వాళ్ళని తిడుతుండేవాడు. అంటే హిందూ మతం అంతా కూడా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా పీలికలు చీలికలైపోయి ఉంది. ఈ పీలికలు చీలికలైపోయినటువంటి హిందూ సనాతన వైదిక ధర్మాన్ని మొత్తాన్ని ఏకీకృతం చేయడానికి వచ్చినటువంటి మహదవతారం దక్షిణామూర్తి అవతారం ఆదిశంకర్లు. పోనీ వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే రాజులందరి ఆశ్రయం బౌద్ధుల మీద, జైనుల మీద ఉంటుండేది. బౌద్ధుల్ని, జైనుల్ని కూడా ఎలా అయినా సరే నియంత్రించాలి అనే ఉద్దేశ్యంతో అన్నిటినీ ఆపగలిగినటువంటి సమర్థుడివి నువ్వేనయ్యా శంకర, నువ్వు ఆ పని కట్టుకో అని చెప్పాడు. కాబట్టి వ్యాసుల వారి హృదయం ఏమిటి? శివద్వేషం కూడదు, విష్ణుద్వేషం కూడదు, శక్తిద్వేషం కూడదు.